వెస్ట్ బెంగాల్లో ఘోర ప్రమాదం జరిగింది. అయితే రైల్వే ట్రాక్ పై వెళ్తున్న కార్ని ఒక్కసారిగా ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో కార్లో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడే స్పాట్లోనే మరణించారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. వెస్ట్ బెంగాల్లోని ముర్షిదాబాద్ సమీపంలో ఉండే ఒక రైల్వే గేట్ వద్ద క్రాస్ చేస్తుంది ఒక కారు. ఇదే క్రమంలో ఆ కారు వెళ్తున్న స్పీడ్ కంటే ట్రైన్ వచ్చే స్పీడ్ అధికమవడంతో ప్యాసింజర్ ట్రైన్లో ఆ స్కూల్ పిల్లలు వెళ్తున్న ఆ కార్ని ఢీకొనింది. అయితే ఇంతలోనే అక్కడే స్పాట్లోనే ముగ్గురు మరణించారు. ఆ మరణించిన వారిలో ఒకరు కార్ డ్రైవరు, మరిద్దరు విద్యార్థులుగా ఉన్నారు. అయితే స్పాట్లోనే మరణించారు. అయితే ఈ గేటు వేసి ఉన్న క్రమంలో కార్ ఎందుకు వెళ్ళింది, లేదా గేటు వేయలేదా, రైల్వే అధికారులు కానీ అక్కడ గేట్ దగ్గర పనిచేసే సెక్యూరిటీకి కానీ కొంచెం కూడా సోయ అనేది లేకుండా ఈ పని చేశాడా, అంటే రైలు వచ్చే సమయానికి అతను కార్ని ఎందుకు అలో చేశారు. అయితే ఇప్పుడు విద్యార్థుల ప్రాణాలు పోయాయి, ఆ ప్రాణాలకి బాధ్యులు ఎవరని గట్టిగానే స్థానికులు అక్కడ ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్యాసింజర్ రైలు అయితే కారు అంటే ఆ కారు పట్టాలపై వెళ్తున్న క్రమంలో ఒకేసారి అధిక స్పీడ్తో వచ్చి, అంటే హారన్ ఇచ్చుకుంటూ వచ్చి అక్కడ ఉన్న కార్ని లాక్కొని వెళ్ళిపోయింది. అయితే ఇదే క్రమంలో అందులో దాదాపుగా విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. దాదాపుగా అందరు విద్యార్థులకి గాయాలైనట్టుగా సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ విద్యార్థులు ఇద్దరు మరణించగా ఒక డ్రైవర్ కూడా మరణించినట్లుగా సమాచారం. చూడాలి మరి రైల్వే సంస్థ ఏ విధంగా పనిచేస్తుంది. రోజు రోజుకి అధికారులకు అనేది కొంచెం కూడా భయం అనేది లేకుండా పోతుంది. ఆ ప్యాసింజర్ ట్రైన్ వస్తున్న ఈ కార్ నడిపే డ్రైవర్కి కూడా కొంచెం కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు విద్యార్థుల ప్రాణాలు పోతే వారి కుటుంబం ఎంతగా రోధిస్తుందో, ఆ తల్లిదండ్రుల బాధ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారైనా ఊహించుకోవాలి. ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నా ఎందుకు అధికారుల్లో కొంచెం కూడా భయం అనేది లేకుండా కనిపిస్తుంది. అయితే ఆ రైల్వే ఎంప్లాయీస్ ఎక్కడైతే అక్కడ గేట్ దగ్గర పనిచేస్తాడో అతని గేటు వేయకుండా ఆ కార్ని ఎందుకు లోపలికి అనుమతించారు అనే దానిపైన పెద్ద చర్చ అనేది కొనసాగుతుంది. వెస్ట్ బెంగాల్లోని ముర్షిదాబాద్లో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మరి మరణించిన విద్యార్థులకి ఎస్గ్రేషియా అనేది ప్రభుత్వం ప్రకటిస్తుందా లేదా, మరి వారి కుటుంబాన్ని ఆదుకుంటుందా లేదా అనేది చూడాలి. మరి నిర్లక్ష్యంగా వ్యవహరించిన రైల్వే అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.